అండ్ ఏంటంటే రెడీ అవుతున్నారు హడావిడిగా. ఏం లేదే, మీ అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్పా దీపావళి వస్తుంది కదా, ఒక 20,000 రూపాయల బాంబులు తెద్దామని బయలుదేరి వెళ్తున్నా అంతే. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఏమండి, ఈసారి దీపావళికి, ఈసారని కాదండి, ప్రతి దీపావళికి మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, పెద్ద పెద్ద బాంబులు, సౌండ్లు ఇలా వచ్చేవి మనం చేసుకోం కదా, ఇలాంటివి కాల్చాం కదా. అలానే మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్దామని చెప్పేసి ఒక చిన్న మాట చెప్దాం, వచ్చేయండి. మేము ఎందుకు అంత పెద్ద పెద్ద బాంబులు కాల్చాము ఇప్పుడు చెప్తాను, వినండి. మన ఇంటి చుట్టూ పెద్దవాళ్ళు ఉంటారు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు, అలానే చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళకి అంత సౌండ్ వినలేక కన్నబేరి కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పైతే మేమైతే చిన్నవే కాల్చి సెలబ్రేట్ చేసుకుంటామండి. అవునంటారా కాదంటారా? సరేలే, నువ్వు ఇంత చెప్పావు కదా, నేను అలాగే మరి రమ్మని చెప్పా కదా బంధువుల్ని, ఇంట్లో పిండి వంటలు వాళ్ళు వస్తున్నారు కాబట్టి, మరి నరకాసుడు చచ్చిపోయాక ఏదైనా ఒత్తి కాలవాలి కాబట్టి కాకరొత్తులు, అగ్గి పొలలు, పాంబెళ్ళలు, వెన్న ముద్దలు, చుచ్చుబుడ్లు ఇలాంటివి తెచ్చుకొని సెలబ్రేట్ చేస్తాం. అవి కూడా ఎంతవరకు ఎయిర్ ఎక్కువగా పొల్యూట్ అవ్వనంత వరకు మనమైతే ఇన్ని తెచ్చుకొని మన ఇంటి చుట్టుపక్కల మా ఊర్లోనే కాదు, మీ ఊర్లో, సిటీల్లో, పల్లెటూరులో ఎక్కడైనా సరే పెద్దవాళ్ళు ఉంటారు, హార్ట్ పేషెంట్లు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఎలాంటి పెద్ద బాంబులు కూడా ఇవ్వకూడదు. ఇవ్వటం వల్ల ఏమవుతుంది, స్కిన్ అంతా కాలిపోయి అవి వాళ్ళకి కాల్చడానికి రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాము. దీపావళి అయిన తర్వాత రోజు నుండే ఇలా కాలిపోయింది, చర్మం కాలిపోయిందని అసలు వినకూడని మాటలన్నీ వినేస్తాం కదా. సో దానికోసమైనా మన పిల్లలకి నేర్పించడానికైనా మనం పెద్దలుగా జాగ్రత్తగా చిన్నవి కాలిస్తే రేపు పొద్దున కూడా ఎయిర్ పొల్యూషన్ అవ్వకుండా అంతా నీట్ గా ఉంటుంది. అంతే అంటారా? అంతే కదా. మరి తల్లిదండ్రులు ఎవరు కూడా బాధపడకూడదంటే మనం ఏం చేయాలి? కాకరపోతులు చిన్నపిల్లలతో కాలిపిస్తే చేతులు కాలవు, ఒళ్ళు కాలదు, ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కాలిపోవు. తల్లిదండ్రులకి నా పిల్లవాడు చేయగలింది అనేటువంటి బాధ కూడా ఉండదు. మీరు కూడా మీ పిల్లలకి ధైర్యం చెప్పండి, మనం చేసేటువంటి తప్పు అనేటువంటి మేలుకోండి. ప్రతి సంవత్సరము కూడా దీపావళి అంటే మనం కేవలం చక్కగా ప్రమిదలో నూనె వేసి బత్తి వెలిగించుకొని దీపం ముట్టించుకొని దీపావళి పండుగనే మనం సెలబ్రేట్ చేసుకొని ఇంట్లో పిండి వంటలు చేసుకొని దీపావళి పండుగ అయితే మనమైతే సెలబ్రేట్ చేసుకుందాం. అది కూడా ఇంటికి చాలా మంది రిలేటివ్స్ ని పిలిచేసుకొని స్వీట్స్ తో, హాట్స్ తో ఇలా కూడా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ పెద్ద పెద్ద బాంబులే కాల్చే సెలబ్రేట్ చేసుకోవాలని ఎక్కడా చెప్పలేదు. సో ఈ ఇయర్ నుండి మేము ప్రతి ఇయర్ ఇలానే చేస్తాము. మీరు కూడా స్టార్ట్ చేయండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.